శాసనమండలి సభ్యులు శేర్ సుభాష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్ గారు, మాజీ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు, మాజీ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు గారు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మళ్ళా తెలంగాణలో ఏవైతే అబద్ధాలు చెప్పి ఆయన కాలం గడుపుతున్నాడో మళ్ళీ అవే అబద్ధాలు ఢిల్లీలో కూడా చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఇక ఢిల్లీ ప్రజల్ని కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు, అడిగేస్తే మోసాలు. ఈ 13 నెలల కాలంలో తెలంగాణలో ఆయన అబద్ధాలని, ఆయన మోసాలని తెలంగాణ ప్రజలు ఎట్లనైతే గమనించినారో, గమనించి ఎట్లనైతే అసహ్యించుకుంటున్నారో, ఇవాళ అవే అబద్ధాలు, అవే మోసాలు మళ్ళీ ఢిల్లీలో చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఒకటి, మొట్టమొదలుగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి తన హామీని నిలబెట్టుకున్న గొప్ప నాయకురాలన్నమాట మాట్లాడినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి నుండే సోనియా గాంధీ గారిని బలిదేవత అని కూడా అన్న సంగతి మొత్తం తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఏ నోటి నుండి అయితే బలిదేవత అన్నవో సోనియా గాంధీ గారిని, మళ్ళీ అదే నోటి నుండి ఇవాళ ఢిల్లీలో ఆమెను పొడిగే ప్రయత్నం చేసినాడు. ఆయన బలిదేవత అన్నది ఎందుకంటే సోనియా గాంధీ గారు 2004లో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, టీడీపీ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ ప్రజల్లో అల్లుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు ఓడగొడతాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్న వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చినాం. నీ హామీని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చినారు. 2004లో హామీ ఇచ్చి 2013లో తెలంగాణ ఇచ్చినావు. ఆ 10 సంవత్సరాలు నువ్వు సోనియా గాంధీ గారు లేట్ చేయడం మూలంగా ఎందరో వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అని ఇదే రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే ఆమెని బలిదేవత అని అన్నాడు. అది వాస్తవం. మళ్ళీ ఇదే నోరుతో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ హామీ నెరవేర్చుకున్నదని ఆమెని పొగిడి, పాపమైన రాహుల్ గాంధీ గత 4 నెలల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తలేడని సోనియా గాంధీ గారిని పొగిడి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడటానికి వాళ్ళ తెలంగాణలో ఆయన ఒక డ్రామా లేపినాడు. తరువాత ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే 6 గ్యారెంటీలు, 420 హామీలు మేము రాగానే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని చెప్పినాడు. 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయినాయి, ఇవాళ 400 రోజుకు దగ్గరకు వస్తూ ఉన్నది. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు తెలంగాణలో. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో
అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ ఇవాళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్ని ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్ని ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు కోడలికి 2500, అత్తకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఇక 13 నెలలు అయిపోయింది, అంటే 400 రోజులు అయిపోయింది. ఏవి సున్నా, గుండు సున్నా, ఇప్పటికీ మొదలు కాలే. అట్లనే తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో, మొదలు కాలే. అట్లనే 5 లక్షల విద్యార్థుల కార్డు అన్నావు, మొదలు కాలే. స్కూటీలు అన్నావు, మొదలు కాలే. అట్లనే నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు, మొదలు కాలే. ఇంకో మాట చెప్పిండు, తెలంగాణలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీలో చెప్పిండు. అంటే చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి. ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసినావు, తెలంగాణలో నువ్వు 55,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నోటిఫికేషన్లు చూపెట్టు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టినావు చూపియో అని అడిగినాం. దానికి సమాధానం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రాత పరీక్షలు, కేసీఆర్ గారు చేసినవన్నీ నేను చేసిన అని చెప్పుకొని మంది కొట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకొని బతికి ఇక్కడ అబద్ధం ఆడి ఇవాళ మళ్ళీ ఢిల్లీలో అబద్ధం ఆడుతున్నావు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు, అక్కడ చేస్తా అన్నావు. పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు. కొన్ని రుణమాఫీ అన్నావు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి చెప్పినావు. తీరా చూస్తే 30% మందికి అయింది, 70% మందికి గాలే. బోనస్ అన్నావు, 30% మందికి ఇచ్చినావు, అది కూడా సన్నవడ్లకే, 70% మందికి గాలే. రైతు భరోసా వానాకాలం ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఈ కాలం ఏందో కథ. రైతులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. ఇట్లా అందరినీ మోసం చేసి వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మటోడు ఎవరు లేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి టీవీలో కనిపిస్తే టీవీలు బంద్ చేసుకుంటున్నారు ప్రజలు అసహ్యంతో. ఢిల్లీ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మద్దు. ఈయన అన్ని దొంగ హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చలేడు, మోసం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల సంగతి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అట్లనే ఇవాళ కేటీఆర్ గారి వాళ్ళ ఈడీ విచారణ మీద డెఫినెట్గా కేటీఆర్ గారు ఒక లా ఒబైడింగ్ సిటిజన్గా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక బాధ్యత గల
తెలంగాణలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఇవాళ ఈడీ విచారణకు వెళ్ళినారు. మొన్న ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఏసీబీ విచారణకు వెళ్ళినాడు. ఆయన మొదల నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇది ఒక అక్రమ కేసు, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసు బనాయించి విచారణల పేరు మీద నన్ను తిప్పినా సరే నేను భయపడేది లేదు. విచారణ సంస్థలకు నా సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పి మొన్న ఏసీబీ కేసు విచారణకు పోయినాడు. ఇవాళ ఈడీ వాళ్ళు పిలిస్తే పోయినారు. కానీ ఆ సందర్భంలో ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసు వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి, మేము ఊరికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు కదా ఆఫీస్కి అని చెప్పి ఆయనతో పాటు కొంతమంది కార్యకర్తలు వెళ్తే పోలీసు వారు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించినారు. కొంతమందిని అరెస్ట్ చేసినారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను పోలీసు వాళ్ళకి సూచిస్తూ ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే ఎట్లా ఆడితే, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టానికి లోబడి పనిచేయండి, రేవంత్ రెడ్డికి లోబడి పనిచేయొద్దు అని చెప్పి నేను మరొకసారి పోలీసులకు సూచిస్తూ ఉన్నా. అయితే ఈ ఫార్ములా ఈవెన్ కేసు ఇది ఒక రేవంత్ రెడ్డి కక్షతోటి అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఈ కేసు మీద కామెంట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా మా కేటీఆర్ గారు మొదల నుంచి చెప్తున్నట్టు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని ప్రపంచ క్రీడా పటంలో నిలపటానికి ఆయన పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ఫార్ములా రేసులు, ఈ కార్ రేసులు రెండోసారి కూడా జరగాల అని చెప్పి పాలసీ డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ దాని తర్వాత జరగవలసినటువంటి ఎగ్జిక్యూటివ్ పని ఏదైతే ఉంటుందో అదంతా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్లు చూసుకోవాల్సిన పని అని చెప్పి ఆయన మొదల నుంచి చెప్తూనే ఉన్నాడు. 46 కోట్లు ఈ కార్ రేస్ వారి ఖాతాలోకి పోయిన వాట వాస్తవం. దాంట్లో ప్రతి రూపాయికి ప్రతి పైసాకు లెక్క ఉన్నది. దాంట్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. అయితే దీనివల్ల చాలా విజయాలు సంక్రమించినాయి. ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో ఒకసారి జరగడం మూలంగా ఇట్లా 4 సార్లు జరగాల్సింది ఒక్కసారి జరిగింది. ఒక్కసారి జరిగిన దానికే హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో ఇవాళ నిలిచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో కావచ్చు, అంతర్జాతీయంలో కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఈ మొబిలిటీ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అంతర్జాతీయ కార్ రేసర్లు కావచ్చు, ఎందరోమంది వ్యాపారవేత్తలు, ఎందరోమంది సినీ ప్రముఖులు ఈ కార్ రేస్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడే వచ్చి చాలా ప్రశంసించినారు. ఎంతోమంది సెలబ్రిటీస్. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అట్లనే ఇవాళ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఆ తయారీ ఆ యొక్క ఇండస్ట్రీస్ యొక్క దృష్టిని ఇవాళ హైదరాబాద్ నగరం ఆకర్షించింది. దానివల్లే ఇవాళ ఎలన్ మస్క్ లాంటి వారు కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళ కారణాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇట్లా ఎలక్ట్రిక్ వాహన రంగం ఇక్కడ స్థిరపడి, హైదరాబాద్లో స్థిరపడి తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే విధంగా
బ్రహ్మాండమైన ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తద్వారా భారతదేశ ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చే విధంగా ఈ కార్ రేస్ ఉపయోగపడుతుందని ప్రబలంగా భావించి కేటీఆర్ గారు పాలసీ డిసిషన్ తీసుకున్నారు, రెండోసారి కూడా జరగాల అని చెప్పి. దీంట్లో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. వృధా అయింది ఎందుకంటే రెండవసారి జరగవలసిన ఈ కార్ రేసింగ్ని ఈ రేవంత్ రెడ్డి రద్దు చేసినాడు. రద్దు చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఆ 46 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోవాల్సి వచ్చింది తెలంగాణ. కాబట్టి కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగం వారు దృష్టిని ఆకర్షించింది, లాభాలే జరిగినాయి. రేవంత్ రెడ్డి నిర్ణయం ఈ కార్ రేసింగ్ రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది తప్పిస్తే కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల కాదు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. కేసు పెట్టాల్సి వస్తే ఈ కార్ రేసింగ్ రద్దు చేసి 46 కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. నేను ఇవాళ ఈడీని కోరుతా ఉన్నా, సెంట్రల్ ఏజెన్సీస్ని కూడా కోరుతా ఉన్నా, దీని మీద దృష్టి పెట్టండి, ఈ పాయింట్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ కార్ రేసింగ్కి ఆ రోజు ఫస్ట్ టైం జరిగిన రేసింగ్కి కేంద్ర మంత్రులు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రశంసించినారు. నష్టం జరిగింది అంటే రేవంత్ రెడ్డి వల్లనే నష్టం జరిగింది, ఆయన రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడీ కావచ్చు, సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని విచారించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ వారు పిలవగానే, అట్లనే ఈడీ పిలవగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల యొక్క ముసుగులు తొలగిపోయి అసలు రంగు బయటపడతా ఉన్నది. మేము మొదల నుంచి అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు పరస్పరం ప్రేమించుకుంటున్నారు అని అన్నాం మేము. వీళ్ళది అజబ్ కహానీ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని చెప్పి మేము మొదల నుంచి అంటూనే ఉన్నాం. అది వాళ్ళ మొత్తం బయటపడిపోయింది. ఎందుకంటే ఏసీబీ రేవంత్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు పెట్టి ఏసీబీని ఉసుగొల్పినారు. ఏసీబీ కేటీఆర్ గారిని విచారణకు పిలవగానే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నారు, కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ జైల్లోకి పోతాడు. వాళ్ళు అనగానే బీజేపీ ఎంపీలు వాళ్ళని ఫాలో అవుతున్నారు. రఘునందన్ రావు కావచ్చు, అట్లే అరవింద్ కావచ్చు, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు, ఏమైంది కేటీఆర్ని జైల్లో పెట్టు అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లలో సేమ్ లైన్లో బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కేటీఆర్ని టార్గెట్ చేసి, ఇంకా ఒక అడుగు ముందుకేసి. ఇవాళ ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అటేమో ఏసీబీ విచారణ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీబీని ప్రభావితం చేస్తూ ఉన్నారా? ఏసీబీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారా? ఏసీబీకి మార్గదర్శనం చేస్తూ ఉన్నారా మీరు? ఇక వాళ్ళది అట్లా కాగానే వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఒక అధికార పార్టీ ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, దీంట్లో అవినీతి జరిగింది, అక్రమం జరిగింది,
కేటీఆర్ని ఇన్ని రోజులు జైల్లో వేయాలి, అన్ని రోజులు జైల్లో వేయాలి. చట్టం లేదు, న్యాయం లేదు, న్యాయస్థానం లేదు. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడబలుక్కొని ఇవాళ కేటీఆర్ని జైల్లో పెట్టాలని సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ డిమాండ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖను నిర్వహిస్తూ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు, కేటీఆర్ని జైల్లో వేయాలి అని. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఒక దిక్కు ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీని ప్రభావితం చేస్తున్నారా? మీరు ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా, డిక్టేట్ చేస్తూ ఉన్నారా? మీ ప్రకటనల వల్ల ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా, మార్గదర్శనం చేస్తున్నారా? కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని మేము చెప్పినాం. ఈడీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. సరే, మాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అయినా సరే ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పి గౌరవంతో కేటీఆర్ గారు విచారణకు పోయినారు. ఇవాళ ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థ అని విచారణకు పోయినారు. ఒక పక్కనే జరుగుతుంటే ఇద్దరు కూడబలుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి, అది కూడా అందరిద్దరు కూడబలుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అన్నదానికి అర్థం ఏంటి? మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్నట్టే కదా. రేవంత్ రెడ్డి దినమంతా కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తాడు, రాత్రి కాగానే బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. ఆయన పొద్దున కాంగ్రెస్ పార్టీ, రాత్రి బీజేపీ పార్టీ. దాని ఫలితమే ఇగో ఇవాళ రెండు పార్టీలు కూడబలుకొని ఇవాళ కేటీఆర్ మీద కక్ష కట్టి ఎట్లన్నా వేసి కేటీఆర్ని జైల్లో పెట్టాలి అని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోయినరు అనటానికి ఇంకో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినారు ఒక 10 రోజుల క్రితం. దాడి చేయంగానే ఇమీడియట్ మరుక్షణమే మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని ఖండించాడు. అయ్యయ్యో, ఇది దాడి కరెక్ట్ కాదు, ఇది సరైన చర్య కాదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అని చెప్పి స్పందించినాడు. అయితే మరి మొన్న సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. 3 రోజుల నాడు భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద. కాంగ్రెస్ గుండాలు ఈ 2 పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినారు. కేసీఆర్ గారి ఫోటో నేలకేసి కొట్టినారు, పార్టీ ఆఫీసులోకి చొచ్చుకపోయి. ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ స్పందించలేదు. బీజేపీ ఆఫీస్ మీద దాడి జరగగానే మరు నిమిషమే స్పందించినాడు మహేష్ కుమార్ గౌడ్. మరి బీఆర్ఎస్ ఆఫీసుల మీద దాడులు జరిగితే నువ్వెందుకు స్పందిస్తలేవు మహేష్ కుమార్ గౌడ్? అంటే దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న మాటకు ఇది నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇట్లా మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని జైల్లోకి పంపించినా, ముఖ్యంగా కేటీఆర్ గారిని మీరు ఎంత వేధించినా, మీ పిట్ట బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడేవాడు ఇవాడెక్కడ లేడు.
ముఖ్యంగా కేటీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి, అగ్రభాగాన నిలబడి పోరాడిన వ్యక్తి. కేటీఆర్ ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ యొక్క రక్తం, కేసీఆర్ సైనికుడు. కాబట్టి మీ అక్రమ కేసులకు, మీ పిట్ట బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడే రకం కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినాడు. ఈరోజు మీరెన్ని నిర్బంధాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ పోరాడతాడు. వారి వెంట పార్టీ మొత్తం ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు అమలయ్యేదానిక, తెలంగాణ ప్రజలకు అవి చేరేదానిక, రేవంత్ రెడ్డి అవి ఇచ్చేదానిక తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది అని చెప్పి నేను మనవి చేసుకుంటూ, నేను వారందరికి కూడా నేను హెచ్చరిస్తూ, నేను పోలీసులకు, అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నా, అత్యుత్సాహం మీరు ప్రదర్శించకండి, చట్టానికి లోబడి పనిచేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి లోబడి పనిచేయకండి. ఒకవేళ అట్లా ఎవరన్నా అధికారులు అట్లా పనిచేస్తే తప్పకుండా వారికి సరైన గుణపాఠం రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పి నేను మరొకసారి వారిని హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ యావత్తు తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.